RTI Live News. Ask for right. గిరిజనులకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనకు చంద్రబాబు నాయుడు ఎంత న్యాయం చేశారో మీకు తెలుసు. అదే వైసీపీ ప్రభుత్వంలో మీ గిరిజనులు భూములకి మీకు ఎంత అన్యాయం చేశారో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించవలసిందిగా ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామ్మోహన్ నాయుడు తెలిపారు. టైంలోనైనా ఏ ఒక్కరైనా సరే మీ భూముల్లో అడుగు పెట్టే ధైర్యం, గిరిజనుల తాలూకు భూముల మీద అడుగు పెట్టే ధైర్యం ఎవరైనా చేశారా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆ నాయకత్వం మేము ఇచ్చేవాళ్ళం. గిరిజనులు కాపాడుకోవాలి, వాళ్ళ హక్కుల్ని మనం కాపాడాలి, వాళ్ళకి అభివృద్ధి పనుల్లో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నాం. అసలు ఐటీడీఏ పెట్టింది ఎవరు? ఐటీడీఏ ద్వారా నిధులు కేటాయించింది ఎవరు? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ ఐటీడీఏను కూడా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో లేకుండా చేశారు. మరి రేపు మీకు నిధులు ఎలా రావాలి? ట్రైకార్ ద్వారా ఎన్ని లోన్లు మీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఇచ్చామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన పిల్లలకి చదువుకోవడం కోసం లోన్లు ఇచ్చాం, ఏవైనా చిన్న పనిముట్లు కొనుక్కోవాలంటే లోన్లు ఇచ్చాం, చిన్న వ్యాపారం పెడతారంటే లోన్లు ఇచ్చాం, వాళ్ళకి సరైన బాటలో నడిపించడానికి అన్ని రకాలుగా మేము కృషి చేశాం. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మోసం మిగిలింది తప్ప గిరిజనులకి ఎక్కడ కూడా జరిగిందేమీ లేదు. ఆ రోజు 50 సంవత్సరాలకే గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారని 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తు చేస్తున్నాను. మరి ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు ఒక్కసారి మీ గురించి ఆలోచించండి, మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ జీవితాల గురించి ఆలోచించండి, మీ భూముల గురించి ఆలోచించండి, మీ హక్కుల గురించి ఆలోచించండి. మీకు వచ్చిన తర్వాత మళ్ళీ మన జిల్లాలోని ఐటీడీఏని ఏర్పాటు చేసి మీకు అన్ని విధులుగా నిధులు కేటాయించి మీ గ్రామాలు బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని గిరిజన గ్రామాలు కబ్జా, గిరిజన తాలూకు భూములు కబ్జా చేయడానికి చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి మళ్ళీ మీ భూములు మీకు అప్పగించడానికి మీ తరపున పోరాటం చేయడానికి నేను, శిరీష్ అక్క గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ గిరిజనులతో తోడుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ నుంచి కూడా మనం చెప్పుకుంటే ప్రజా సేవలో నిమగ్నమైనటువంటి పార్టీ. ఆ రోజుల్లో మనకి వాటర్ ప్రాబ్లం ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఒక స్కీమ్ ను కూడా ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల కోసం ఏదో చేయాలని అధికారాన్ని పక్కన పెట్టి మన వంతుగా ఏదో సాయం చేద్దామని గిరిజనులకు ఆ కార్యక్రమాలన్నీ చేశారు. ఆ రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత గిరిజనుల మీద ఈ రోజు ఉంది. మాకైతే నమ్మకం ఉంది మీరు ముందుకు వస్తారని. దయచేసి ఏ ఒక్కరు కూడా ఈ మంత్రో లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఏదో చెప్పారని మీరు భయపడకుండా ధైర్యంగా రేపు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ గ్రామాలు సమస్యలు లేకుండా బాగుపడాలంటే సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తారని మళ్ళీ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. శిరీష్ అక్క గారు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ. వాళ్ళ తండ్రి గారు శివాజీ గారు మీ అందరికీ కూడా పరిచయమే. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నో రోడ్లు మన గ్రామాలకి వేసుకున్నాం. గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ స్కీమ్లు, లైట్లు, అలాగే స్కూల్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా పెద్దలు శివాజీ గారు ఉన్నప్పుడు మన ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. కానీ ఎందుకో ఒక మోజుతోని ఆ రోజు మంత్రి అప్పలరాజు గారు తిరుగుతుంటే, జగన్ తిరుగుతుంటే మేము వేసేస్తామని ఫ్యాన్ కేసారు అందరూ కూడా. ఏమైనా ఒక్క లాభం జరిగిందా ఆయన కేసినందుకు? ఎక్కడ కూడా అందరూ అన్యాయం అయిపోయాం. కాబట్టి మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి శిరీష్ అక్క గారికి మీరు ఆశీర్వదించి ఆమె గెలిపిస్తే ఒక మహిళగా పోరాటం చేస్తున్నారు. ఆమెకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆమె కూడా ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. అయినా సరే నా పలాస ప్రజల బాగు కోసం నేను నిరంతరం కష్టపడి పనిచేస్తానని శపథం పూనుకొని మరి మీ అందరి కోసం ముందుకొచ్చినటువంటి ఆ మహిళకి మీరే తోడు నీడ కావాలి. మీరే అఖండమైనటువంటి మెజారిటీతో శిరీష్ అక్క గారిని గెలిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు 2 ఓట్లు కూడా సైకిల్ కి ఓటు వేసి మరి ఎమ్మెల్యేగా శిరీష్ అక్క గారిని, అలాగే ఎంపీగా నన్ను కూడా మీరందరూ కూడా గెలిపించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మీ గ్రామ అభివృద్ధి మా బాధ్యత. ఈ రోజు చెప్పి వెళ్ళిపోవడం కాదు, రేపు గెలిచిన తర్వాత కూడా మీ గ్రామాలకు వస్తాం, మీతో పాటు కూర్చుంటాం, మీతో మాట్లాడతాం. మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని మీ సలహాలు తీసుకొని ఆ మేరకే మేము అన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంతో అపూర్వమైనటువంటి స్వాగతం పలికినటువంటి